నగరపాలక సంస్థకు గతంలో దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తులు నూతనంగా నిర్మిస్తున్నటువంటి భవనాలను పరిశీలించిన కమిషనర్ గిరీష మంగళవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయం లలిత కళా ప్రాంగణం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మరియు వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి నగరపాలక సంస్థ పరిధిలోని నిర్వహిస్తున్న భవనాలను మరియు దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తులను భవనాలను పరిశీలించి ఇంకుడు గుంతలు మురుగునీరు పోయేదానికి పైప్ లైన్లు యూడీఎస్ పైప్లను అక్కడ జరుగుతున్న నూతనంగా భవనాలను పరిశీలించాలని అనుమతి తీసుకున్న వాటికి మాత్రమే కట్టాలని అదనంగా కడితే తొలగించాలని మరియు రోడ్లు ఇసుక కమ్మి ఇటుక మొదలగు వాటి ప్రజలు ఇబ్బంది కలిగే విధంగా రోడ్లలో ఉంటే అపరాధ రుసుము వేయాలని తెలియజేశారు. బహుళ అంతస్తుల భవనం ప్లాన్ కరెక్ట్ గా ఉందా లేదా పరిశీలించి కరెక్ట్ గా ఉన్న వాటిని ఫైల్ పరిశీలించి నగరపాలక సంస్థ కట్టాల్సిన రుసుములు కట్టిన వెంటనే అప్రూవల్ చేయాలని ఆదేశించారు. వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులు ఉద్దేశించి అక్రమ కట్టడాలు మొదటి దశలోనే అడ్డుకోండి. మాస్టర్ ప్లాన్ రోడ్లు అక్రమాలు జరగకుండా చూడండి. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. బిల్డింగ్ ప్లాన్ కు దరఖాస్తు చేసుకున్న 3 రోజుల లోపల ఫైల్ క్లియర్ చేయండి. అధికారులకు ఫార్వర్డ్ చేయండి. ప్రతిరోజు వార్డులో తిరగండి. నూతనంగా నిర్మిస్తున్న కట్టడాలు పరిశీలించాలని తెలియజేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు ఉద్దేశించి ఎల్టీపీ వద్ద పెండింగ్ లో ఉన్న ఫైళ్లు అన్ని పూర్తి చేయాలని, అనుమతి లేకుండా ఎవరైనా నిర్మాణాలు చేపడితే వెంటనే తొలగించవలసిందిగా అధికారులను ఆదేశించారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.